ఉదయకాల సమయంలో మరొకసారి స్వాగతం తెలియజేస్తున్నాం. మరి చిన్న సాంకేతిక లోపం వల్ల మరి డిస్కనెక్ట్ అయింది. తిరిగి మమ్మల్ని అందరినీ ఈ ఫేస్బుక్ లైవ్ ఆరాధనకు స్వాగతం తెలియజేస్తున్నాం. పాటలు పాడి ప్రభువును మహింపరుద్దాం. శాశ్వతమైనది మన యేసుని ప్రేమ, నిరంతరము మన మీద ఆయన యొక్క నిజమైన ప్రేమ ఉంటుంది. ఆయన మన నిజమైన దేవుడు అనే పాట పాడుపుచ్చు దేవుణ్ణి మహింపరుద్దాం. శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, నిరంతరముండునది నిజ దేవుని ప్రేమ. శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, నిరంతరముండునది నిజ దేవుని ప్రేమ. యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ. మరణపు లోయలో నన్ను కాచినది, నా శ్రమలో నన్ను ఓదార్చినది. మరణపు లోయలో నన్ను కాచినది, నా శ్రమలో నన్ను ఓదార్చినది. నన్ను వీడనిది, ఎడబాయనిది, మారనిది, మధురమైనది. నన్ను వీడనిది, ఎడబాయనిది, మారనిది, మధురమైనది. యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ. నా పాపములను భరించినది, నాకై శ్రమలను సహించినది. నా పాపములను భరించినది, నాకై శ్రమలను సహించినది. నాకు మారుగా మరణించినది, నన్ను జీవముతో బ్రతికించినది. నాకు మారుగా మరణించినది, నన్ను జీవముతో బ్రతికించినది. యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, ప్రభు యేసుని ప్రేమ.
మత్సరపడనిది డంబములేనిది మరణమంత బలమైనది. మత్సరపడనిది డంబములేనిది మరణమంత బలమైనది. దయచూపునది సహించునది అన్నిటిలో శ్రేష్టమైనది. దయచూపునది సహించునది అన్నిటిలో శ్రేష్టమైనది. యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ. శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, నిరంతరముండునది నిజ దేవుని ప్రేమ. శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, నిరంతరముండునది నిజ దేవుని ప్రేమ. యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ ప్రభు యేసుని ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడి ప్రభును ఆరాధన చేసుకుందాం. మరి ఇన్ని రోజులు తోడుగా ఉన్న మన ఇశ్రాయేలు కాపరిని మనము స్తోత్రం చెల్లిద్దాం. మన వెన్నంటి నిలిచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, మనకు అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్న దేవుణ్ణి మనము ఆరాధన చేసుకుందాం. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతును జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతును జీవితాంతము. గనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా, గనులైన వారే గతించగా,
ఉన్నవారే మరణించగా ఎన్నతగని వారమైన మమ్ము కనుకరించావు. మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఎన్నతగని వారమైన మమ్ము కనికరించావు. మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. కంట కన్నీరు జారకుండగా ఏ కీడు మాదరికి చేరకుండగా మా కంట కన్నీరు జారకుండగా ఏ కీడు మాదరికి చేరకుండగా కంటిరెప్పలా కాచి భద్రపరచియున్నావు. దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు. కంటిరెప్పలా కాచి భద్రపరచియున్నావు. దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. నిన్నే అనుసరింతును జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. నిన్నే అనుసరింతును జీవితాంతము. లోకయాత్రలో సాక్షులుగా ఈ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా ఈ లోకయాత్రలో సాక్షులుగా నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా ఎట్టి యోగ్యత లేని మమ్ము
నడుపుచున్నావు. ఎట్టి యోగ్యత లేని మమ్ము ఎన్నుకున్నావు. నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. నిన్నే అనుసరింతును జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతును జీవితాంతము. దేవునికి మహిమ కలుగును గాక. మరి కొన్ని పాటలు పాడి ప్రభును స్తుతిద్దాం. మన మధ్యలో సహోదరులు తిక్కాడ తాతారావు గారు ఉన్నారు. వచ్చి 2 పాటలు పాడి ప్రభువును స్తుతించాల్సిందిగా కోరుతున్నా. హలో 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 హలో. తెల్లి కన్నా మెన్నదైన నీ ప్రేమ తండ్రిలా పాలించే నీ ప్రేమ. తెల్లి కన్నా మెన్నదైన నీ ప్రేమ తండ్రిలా పాలించే నీ ప్రేమ. తల్లి కన్నా మెన్నదైన నీ ప్రేమ తండ్రిలా పాలించే నీ ప్రేమ. తల్లి కన్నమెన్నదైన నీ ప్రేమ తండ్రిలా పాలించే నీ ప్రేమ. నా గుండెలో తిన ఏరులై పారినే నీ కృపాజనులు. నా గుండెలో తిన ఏరులై పారినే నీ కృపాజనులు. తల్లి కన్నమెన్నదై నీ ప్రేమ తండ్రిలా పాలించే నీ ప్రేమ. తల్లి కన్నమెన్నదై నీ ప్రేమ తండ్రిలా పాలించే నీ ప్రేమ. వంటి కష్టాలు నన్ను సిరి కొట్టిన సుడిగాలి శోధనలు నన్ను అంబడించిన. అలల వంటి కష్టాలు నన్ను సిరి కొట్టిన సుడిగాలి శోధనలు నన్ను అంబడించిన. చేయమనిచ్చెను నా యేసిన ప్రేమ, చేయమనిచ్చెను నా యేసిన ప్రేమ. యేసిన ప్రేమ మధురమైన ప్రేమ, యేసిన ప్రేమ తీయమైన ప్రేమ. యేసిన ప్రేమ మధురమైన ప్రేమ, యేసిన ప్రేమ తీయమైన ప్రేమ. వందనాలయ్యా నా యేసు రాజుకు,
వందనాలయ్యా నన్ను కన్న తండ్రికి, వందనాలయ్యా నా యేసు రాజుకు, వందనాలయ్యా నన్ను కన్న తండ్రికి. మారిపై నీవు సిందించిన హృదయం, పతి పాపములని పొందించిన దారాలు, సిలువ మారిపై నీవు సిందించిన హృదయము, పతి పాపములని పొందించిన దారాలు, జయమనిచ్చిన నా యేసిన ప్రేమ, జయమనిచ్చిన నా యేసిన ప్రేమ, యేసిన ప్రేమ మధురమైన ప్రేమ, యేసిన ప్రేమ ప్రియమైన ప్రేమ, యేసిన ప్రేమ మధురమైన ప్రేమ, యేసిన ప్రేమ ప్రియమైన ప్రేమ. వందనాలయ్యా నా యేసు రాజుకు, వందనాలయ్యా నన్ను కన్న తండ్రికి, వందనాలయ్యా నా యేసు రాజుకు, వందనాలయ్యా నన్ను కన్న తండ్రికి. తల్లి కన్న మిన్నదై నీ ప్రేమ, తండ్రిలా పాలించి నీ ప్రేమ, తల్లి కన్న మిన్నదై నీ ప్రేమ, తండ్రిలా పాలించి నీ ప్రేమ. నా గుండెలో తిన ఏరులై పారనే నీకు బాజనులు, నా గుండెలో తిన ఈ వేరులై పారనే నీకు బాజనులు. జారారమ్మ జారారి మా మంచి జారారి, పెదాన జారారి ఏసేనమ్మా, పెదాన జారారి ఏసేనయ్యా. హల్లెలూయా యేసన్నా, ఐలేసు వైలేసు యేసన్నా, హల్లెలూయా యేసన్నా, ఐలేసు వైలేసు యేసన్నా. జారారమ్మ జారారి మా మంచి జారారి, పెదాన జారారి ఏసేనమ్మా, పెదాన జారారి ఏసేనయ్యా. హల్లెలూయా యేసన్నా, ఐలేసు వైలేసు యేసన్నా, ఐలేసు వైలేసు యేసన్నా. శ్రమపడిన ఫలితమే లేకుండే, సొంత ప్రయత్నాలను అక్కరకు రాకుండే, రాత్రంత
శ్రమపడిన ఫలితమే లేకుండే, సొంత ప్రయత్నాలని అక్కరకు రాకుండే. యేసు నావే ఒక్క మాట చెప్పగాని, యేసయ్య మాట విని చెప్పునట్టు చెయ్యగాని. యేసు నావే ఒక్క మాట చెప్పగాని, యేసయ్య మాట విని చెప్పునట్టు చెయ్యగా. చంద్రాన చేపల నానావనకు ముగుడే, చంద్రాన చేపల నానావనకు ముగుడే. హల్లెలూయా యేసన్నా ఐలేసు వైలేస్ యేసన్నా. హల్లెలూయా యేసన్నా ఐలేసు వైలేస్ యేసన్నా. జాలరమ్మ జాలరి మా మంచి జాలరి, వేదాన జాలరి యేసేనమ్మా, వేదాన జాలరి యేసేనయ్యా. రండి చాలరా వారా, మనుషులు పెట్టేవా ఎగిసాతానన్నాడు. నాయంబరి రండి చాలా నలారా, మనుషులు పెట్టేవా ఎగిసాతానన్నాడు. యేసయ్య మాటల సత్యమున్నదని వెరిగి మవలలో విడిసిపెట్టి యేసును అనుసరించగా. యేసయ్య మాటలలో సత్యమున్నదని వెరిగి మవలలో విడిసిపెట్టి యేసును అనుసరించగా. ఆత్మలను రక్షింప మమ్ము వాడుకున్నాడు, ఆత్మలను రక్షింప మమ్ము వాడుకున్నాడు. హల్లెలూయా యేసన్నా ఐలేసు వైలేస్ యేసన్నా. హల్లెలూయా యేసన్నా ఐలేసు వైలేస్ యేసన్నా. జాలరమ్మ జాలరి మా మంచి జాలరి, వేదాన జాలరి యేసేనమ్మా, వేదాన జాలరి యేసేనయ్యా. హల్లెలూయా యేసన్నా ఐలేసు వైలేస్ యేసన్నా. హల్లెలూయా యేసన్నా ఐలేసు వైలేస్ యేసన్నా. ఐలేసు వైలేస్ యేసన్నా. చక్కటి పాటలు పాడి వినిపించిన సహోదరులు తిక్కాడ తాతారావు గారికి దేవుని దీవెనలు కలుగునుగాక. దైవ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన 23వ కీర్తన నేను చెప్తాను, మీరందరూ కూడా నాతో కలిసి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. కీర్తనలో 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి
నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములై నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కళ్ళు మూసుకుని ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం. కొద్దిసేపు దేవుని యొక్క నామాన్ని కొనియాడదాం. ఆయన ఆత్మరూపి అయిన దేవుడు, మనల్ని ఎల్లప్పుడూ మరి కాచి కాపాడుతున్న దేవుడు. ఆయన ఉన్నతమైన వాడు, మరి ఎటువంటి పరిస్థితికైనా సరిపోయిన దేవుడు కనుక మనం ఆయనను ఆరాధన చేద్దాం. హల్లెలూయా. ప్రభుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కలిసి ప్రభుని ఆరాధన చేసుకుందాం. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించెదమయ్యా. ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా. ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించెదమయ్యా. ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా. ఆయన కోటి సూర్యుల కాంతి కలిగిన దేవుడు, ప్రభావము కలిగిన దేవుడు. అయినప్పటికీ నిన్ను నన్ను కోరుకుని మన దగ్గరకు వచ్చుచున్న దేవుడు. అందరం ఆత్మతో సత్యంతో ఆరాధన చేద్దాం. కోటి సూర్యుల కాంతి గలవాడా, మేటి అయిన ప్రావమున్నవాడా. కోటి సూర్యుల కాంతి గలవాడా, మేటి అయిన ప్రభావమున్నవాడా. నన్ను కోరుకొని రక్తముతో కొని, నన్ను కోరుకొని రక్తముతో కొని, నీ కొరకు సంపాదించుకున్న రేడా, నీ కొరకు సంపాదించుకున్న
నరేడా ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదమయ్యా. ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా. ఆయన నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు, ఆయన పెదవులపై దయారస్సును ఉన్నవాడు, కపటము ఎరగని నీతి రాజు. నిత్య జీవపు మాటలు గలవాడా, పెదవులపై దయారసమున్నవాడా. నిత్య జీవపు మాటలు గలవాడా, పెదవులపై దయారసమున్నవాడా. కపటమే ఎరుగని నీతి రాజువని, కపటమేరుగని నీతి రాజువని, నీ గుణములను పాడెదమోదము తోడా. నీ గుణములను పాడెదమోదము తోడా. ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదమయ్యా. ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా. ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా. ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రము ప్రభువా. గొప్ప దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. కోటి సూర్యుల కాంతి కలిగిన దేవుడా, ప్రభావమున్న దేవుడా, నిత్య జీవపు మాటలు కలిగిన దేవా, నీ పెదవులపై దయారసం ఉంది ప్రభువా. ప్రభువా, మేము కపటవర్తనం అని తెలుసు కూడా కపటము ఎరుగని నీతిరాజు అయ్యా, నువ్వు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము పాపులమని తెలుసు కూడా మమ్మల్ని సంపాదించుకోవడానికి నీ రక్తం చిందించిన గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎందరికో లేని భాగ్యము ఇదిగో నీ బిడ్డలైన మాకు ఇచ్చి నిన్ను ఆరాధన చేసుకుంటున్నందుకు వందనాలు. ఈ ఆరాధనలో మీరున్నందుకు వందనాలు. ఈ ఆరాధన ద్వారా మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని వేడుకొనుచు ప్రభువా, నీ దాసుని ద్వారా నీ వాక్యం మాకు బోధించమని వేడుకొంచు. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దైవ సందేశాన్ని విందాం. మన మధ్యలో మన ఆత్మీయ తండ్రి గారు దైవ సందేశాన్ని విందాం. దాని ముందుగా దైవవాక్య పఠనము జరిగిందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము ఇచ్చిన బైబిల్ మొదటి అధ్యాయాన్ని చదువుకుందాం. 1 నుంచి చివరి వరకు ఉన్న భాగాన్ని, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు ఉన్న భాగాన్ని చదువుకుందాం. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులో హననీయను ఒకడు యూదులలో
కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము తోడబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రులు నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలీల కుమారులు దోషము నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటివారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొను. అదేదనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనుల లోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బూది గంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును గూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొని నా స్థలమునకు మిమ్మును రప్పించేదనని నీవు సెలవిచ్చితివి కదా. చిత్తగించుము. నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు మీరే. యెహోవా చెవియొగ్గి దాసుడైన నా మొర్రను నీ నామమును భయభక్తులతో గణపరచుట యందు ఆనందించి నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని, నేను రాజునకు గిన్నె అందించి వాడనై యుంటిని. దేవుడి యొక్క వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో దైవ సందేశాన్ని విందాం. మన మధ్యలో బిషప్ ప్రసన్న కుమార్ అయ్య గారు వచ్చి దైవ సందేశాన్ని అందజేస్తారు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ సోదరి సోదరులరా, ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని దైవ సన్నిధిలో నుండి అనగా బేతెల్ బ్యాప్టిస్ట్ చర్చిలో నుండి ప్రభుని ఆరాధన చేసేటువంటి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో ఈ లైవ్ వాచ్ చేస్తున్నటువంటి మీ అందరినీ ప్రభు నామములో అభినందిస్తూ ఈ కార్యక్రమానికి మరొకసారి దేవుని సేవకుడిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మందిరంలో మనం కలుసుకోవడానికి అవకాశం లేదు కనుక మనం ఈ రకంగా కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనలో భాగముగా చదవబడినటువంటి ధ్యాన భాగం నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం చాలా చక్కటి గ్రంథం. ఈ గ్రంథాన్ని చదివిన వారు చాలా దీవించబడతారని నేను ఎరుగుదును. ఎందుకంటే ఇది దైవ సన్నిధిలో దేవుని యొక్క
దేవుని పట్ల ఆసక్తి కలిగి దేవుణ్ణి ప్రేమించినటువంటి ఒక సామాన్యమైన మానవుణ్ణి కూడా దేవుడు చక్కగా వాడుకుంటాడు అనేటువంటి విషయాన్ని ఈ గ్రంథాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. 1వ అధ్యాయము చివరి వచనం చదివితే, నేను రాజునకు గిన్నె అందించేవాడు నా ఇంటిని. నెహెమ్యా యొక్క డ్యూటీ జస్ట్ ఏ కప్ బ్యారర్. రాజునకు గిన్నె అందించువాడు. రాజుగారి సంస్థానంలో ఒక చిన్న పని చేసుకుంటున్నాడు. అటువంటి ఒక వ్యక్తి దగ్గరికి ఈ యొక్క యెరూషలేము నుండి అకల్యా కుమారుడు నెహెమ్యా చర్యలు తన సహోదరులు కొంతమంది అతని దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు సహజంగా మన దగ్గరికి ఎవరైనా వస్తే వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటాం, వారి యొక్క పరిస్థితి కనుక్కుంటాం, ఆ ప్రాంతం యొక్క స్థితిగతుల గురించి తెలుసుకుంటాం. ఉదాహరణకి నన్ను ఎవరిని అడిగితే మీ ఉప్పాళ్ళు చేపలు బాగా పడుతున్నాయి అంటారు. అలాగా అందరూ కూడా సొంతంగా అడుగుతూ ఉంటుంటారు. కానీ ప్రతి యూదునికి ఉన్నటువంటి ఒక ఆశ ఏంటంటే యెరూషలేం దేవుని పట్టణం, దేవుని యొక్క పట్టణం యొక్క క్షేమం, దీని గురించి మొట్టమొదటి మాట్లాడుకుంటుంటారు. అందుకనే కీర్తనాకారుడు చాలా చక్కటి మాట చెప్పాడు కీర్తన గ్రంథములో, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. అద్భుతం. సహజంగా మనకున్నటువంటి అభిప్రాయాలు ఏంటంటే మన కుటుంబం, మన ఉద్యోగం, మన ఆస్తి, మన ఇరుగు పొరుగువారు, మన మనుషులు అనేటువంటి ఆలోచన కలిగి జీవిస్తూ మనకి ఏదన్నా చిన్న ప్రేమ ఉంటే వాళ్ళ పట్ల చూపుతాం. దేవుని పట్టణము, దేవుని సన్నిధి, దేవుని మందిరంపై చూపిస్తున్నటువంటి ఈ వ్యక్తి యొక్క విధానం చూసినప్పుడు దేవుడు అతనిని చాలా అద్భుతంగా వాడుకున్నాడు. దేవునికి ఉండే గొప్పతనము గడిచిన సంవత్సరాలన్నింటిలో నేను ఎరుగుదును. దేవునికి మనం కనబడితే, దేవుణ్ణి మనం ప్రేమిస్తే, దేవుని మీద ఆశ కలిగి ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు, దీవిస్తాడు. దేవుడు ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకుని వస్తాడని ఈ గ్రంథాన్ని బట్టి నేను అర్థం చేసుకుంటున్నాను. వారు బంధువులు చెప్పారు, ఏముంది పట్టణం అంతా కూలిపోయింది, యుద్ధం జరిగినప్పుడు మొత్తం రాజు గోడలు కూడా పడగొట్టేసాడు, ప్రాకారాలు లేవు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, పట్టణానికి క్షేమం లేదు, పట్టణంలో ప్రజల క్షేమంగా లేదు, మిగిలిన మనుషులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అన్నారు. ఇక్కడ ఒక మాట రాసినప్పుడు ఆ మాట నేను చదివినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. నెహెమ్యాకు కలిగినట్టు ఆలోచన ఏంటంటే, ఆ మాటలు విని నేను కూర్చుండి, చూడండి ఇక్కడ చాలా చక్కగా ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవునికి ఎదుట విజ్ఞాపన చేసి తిని. సహజంగా అలాగా వాళ్ళు పాడిపోయా, సర్లే రాజుగారితో చెప్పి మీరు కట్టేటప్పుడు వస్తే నేను ఏదైనా ఒక 1000 రూపాయలు కానుక పెడతానులేండి అనడం న్యాచురల్. ఈ రోజుల్లో మనం కూడా అంటుంటాం.
కానీ అతను ఏదో 100 రూపాయలు కానికిచ్చేస్తే లేకపోతే చందా ఇస్తే సరిపోద్ది అనుకునేటువంటి యాటిట్యూడ్ కాదు. ఆ ప్రాకారాలు కట్టబడాలి. ఎలా కట్టబడతాయి? ఎవరు కడతారు? డబ్బులు ఎవరిస్తారు? ఇవన్నీ ఆలోచన కాదు. మొట్టమొదటి ఆ మాట వినగానే అతడు ఒక రకంగా చెప్పాలంటే ఒక మాట, తెలుగు మాట వాడబడితే కుదేలైపోయాడు. వెంటనే కూర్చుండి నిజంగా స్పృహ తప్పిన వాడు పడిపోయినట్టుగా కూర్చోబడిపోయింది. సహజంగా మాట వినగానే ఫెయింట్ అయిపోతుంటారు. ఫెయింట్ అయిపోయి మాట పడిపోయినట్టుగా ఉన్నది. కూర్చుండి ఏడ్చి, సహజంగా ఇదేమి తన కుటుంబానికి సంబంధించిన వాడు కాదు, తన భార్య బిడ్డల యొక్క పరిస్థితి కాదు. ఇది నేచురల్గా అక్కడ జరిగినటువంటి ఆ విపత్తులో భాగంగా ఏం చేయగలం, మనం ఏం చేస్తాం అని సానుభూతి, నిట్టూర్పు విడవడం తప్ప ఇంకేం చేయదు. కానీ ఇతడు కూర్చుండి ఏడ్చి దుఃఖముతో కొన్ని దినాలు ఉపవాసం ఉండి, నిజంగా అద్భుతమైనటువంటి ఆ మాట. ఉద్యోగం అనే ఉద్యోగానికి వెళ్ళలేదు, కూర్చుండి ఏడుస్తున్నాడు. అందుకనే కీర్తనకాడు చక్కటి మాట రాశాడు, కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానముతో పనులు మోయును అన్నాడు. కూర్చుని కొన్ని దినాలు దుఃఖంతో ఇంకా పని మానేసాడు, పనికి వెళ్ళట్లేదు. కూర్చుండి ప్రార్థన చేస్తున్నాడు. అతను చేసిన ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థన. నిజమే, ఈ దినాల్లో కూడా మనందరం కూడా విశ్వాసులైన మనమందరం, ఈ లైవ్లో చూస్తున్న వారందరూ, అలాగే ఇక్కడున్నటువంటి మనమందరం కూడా, మనందరికీ ఒక బాధ్యత. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన వ్యాధి ప్రబలింది. అనేక మంది ఆ వ్యాధికి వారం వారం గురైపోతున్నారు, హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. కొంతమంది బాగవుతున్నారు, అద్భుతం. కానీ కొంతమంది బాగోవట్లేదు, తిరిగి రావట్లేదు. ఈవెన్ వారి శవాలు కూడా ఇంటికి రావట్లేదు. ఎక్కడో ప్రొక్రాయంతో పట్టుకెళ్ళి తీసుకెళ్ళి ఎక్కడో పడచేస్తున్నారు, వాళ్ళ సమాధులు చేసి పడుతున్నారు, లేకపోతే కాల్చేస్తున్నారు. చాలా భయంకరమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని విన్నటువంటి మనం అందరం కూడా, ఈ రాష్ట్రంలో ఇన్ని వందల మంది కరోనా గురి అయ్యారట, ఈ రాష్ట్రంలో ఎంతమంది ఇలాగ అయ్యారట, ఈ ఊర్లో ఎంతమంది అయిందంట, ఈ వీధిలో ఇక్కడ జరిగిందంట అని చెప్పుకోవడంగా భావం చేస్తున్నాం. కానీ దేవుని బిడ్డలుగా మనం చేయవలసిన బాధ్యత, ముఖ్యంగా ఈ వ్యాధి ఒక ఊరికి సంబంధించినటువంటి వ్యాధి కాదు, ఒక దేశానికి సంబంధించిన వ్యాధి కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యాధి కాదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నది. దేవుని కృపను బట్టి మనకు ఒక అవకాశం దేవుడిచ్చాడు. వారి కోసం మనం ప్రార్థన చేయాలి, వారిని గురించి దేవుని సన్నిధికి తీసుకెళ్ళాలి. అలనాడు నెహెమ్యా లాంటి ఒక సామాన్యుడు, ఈ రోజుల్లో చాలామంది కూడా మనం ఏం చేయగలంలే, ఇది గవర్నమెంట్ చేయవలసిన పని, మనమేం చేయగలం, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇచ్చారు కనుక ఇది చేసుకోవచ్చు అనుకుని చాలామంది ఫీల్ అవుతున్నట్టు. అయినా కొంతమంది చనిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మనం వాళ్ళని చూస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. కనుక మన బాధ్యత ఏమిటంటే ఈ పరిస్థితి కోసం ప్రార్థన చేద్దాం. ఈ పరిస్థితిని దేవుడు తప్ప ఇంకెవ్వరూ దీన్ని తీర్చలేరు. ఈ పరిస్థితి నుండి దేవుడు సహాయం చేయగలవాడు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. చాలా దేశాలు మందు కలుపుకుంటున్నాయని చెప్తున్నారు, వచ్చిందని కొంతమంది అంటున్నారు, రాలేదు కొంతమంది అంటున్నారు, వస్తుందని అంటున్నారు. ఇలాగా చాలామంది రకరకాలైనటువంటి మాటలు చెప్తున్నారు. కానీ ప్రాబ్లం అనేటువంటిది ఉన్నది. ఈ ప్రాబ్లంలో మనం చేయవలసిన పని ఏమిటంటే, ఎవరికి వారు
కనీసం ఒక్కరోజు ఉపవాసం ఉండి నీ ఇంట్లో లేకపోతే మందిరానికి వెళ్ళిపోయి ఈ రోజులో ఒకళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తే గవర్నమెంట్ ఏమంతం మనం చేసుకోవచ్చు. కానీ మందిరంలో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడని మనం ఈ యొక్క ఉదయకాలం దేవుని వాక్యాన్ని బట్టి తెలియచేస్తున్నాం. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. దరిదాపు 1 నెల రోజులు చేసినట్టు ఈ చరిత్రను బట్టి మనకు అర్థమవుతుంది. ఉద్యోగానికి వెళ్ళటం లేదు, ఇంట్లో కూర్చున్నాడు. బహుశా ఇంకా అందరూ కూడా అడుగుతున్నారు, ఏంటి ఎలా ఉన్నామంటే ముఖమంతా తన యొక్క రూపమంతా మారిపోయింది. మామూలుగా తన కుటుంబంలో ఏదో ఒక వేదన జరిగినప్పుడు ఎలాగైతే ఉంటాడో అలాగైపోయాడు. అలాగుండి దరిదాపు చాలా భయంకరమైనటువంటి స్థితిని అక్కడ చాలా భారముతో కన్నీటితో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి మొదటి అధ్యాయం అంతా కూడా ప్రార్థన చేశాడు. 2వ అధ్యాయం మొదటి 1 నెలంతా ప్రార్థన చేసి 2వ నెలలో మళ్ళా డ్యూటీకి వెళ్ళాడు. డ్యూటీలో చాలా ఎలర్ట్గా ఉండాలి. రాజుగారి దగ్గర డ్యూటీ చేసేటప్పుడు రాజుగారు మంచిలివా అంటే తీసుకో అనడానికి కుదరదు, చాలా అజాగ్రత్తగా నడవడానికి కుదరదు. చాలా అటెంటివ్గా చక్కగా చాలా గౌరవప్రదంగా చిరునవ్వుతో చక్కగా రాజుగారికి ద్రాక్షారసం ఇచ్చే టైం వచ్చింది. కానీ తన డ్యూటీ తాను చేసుకుంటున్నాడు. డ్యూటీలో ఏమి తేడా లేదు. 1 నెల రోజులు చేసిన ప్రార్థన అప్పుడు కార్యరూపము ధరించింది. రాజు ఒక పాత్ర అందించి వాని యొక్క ముఖం చూడక్కర్లేదు. కానీ నెహెమ్యా 1 నెల రోజులు చేసిన ప్రార్థనకు దేవుడు అతని మనసులో, రాజుగారి మనసులో, రాణిగారి మనసులో దూరాడు. రాజుగారి యొక్క మనసులో నుండి మాట్లాడుతున్నాడు దేవుడు. అది దేవుని కార్యం. అంతేగాని ఈవేళ ఉపవాసం ఉండి డ్యూటీకి రాలేదు దేవుని అంటే తెలిసిన తర్వాత రాజుగారు ఎవరినో పంపించి ఏం డ్యూటీకి రావా నువ్వు, లేకపోతే ఈ రోజుల్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఎవరైనా డ్యూటీకి రాకపోతే రావద్దు ఇంకా అని చెప్తున్నారు. డ్యూటీకి మళ్ళీ వెళ్ళడానికి అవకాశం లేని రోజులు ఉన్నాయి. కానీ నెహెమ్యాని కబురంపించి వస్తావా రావా లేకపోతే రావద్దు అని చెప్పలేదు. డ్యూటీకి వెళ్ళిన తర్వాత అతను రాజుగారు చూశారు. రాజుగారు ప్రశ్నిస్తున్నారు. చూడండి అక్కడ, కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమీ, నీ హృదయము దుఃఖము చేత అది కలిగినదని నాకు నాతో అని. పిల్లరా ఎంత దేవుని యొక్క అవును అద్భుతం ఎలాగంటే, ఎప్పుడైతే బైబిల్ గ్రంథం చదివితే బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట జ్ఞాపకం వస్తుంది. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేది. ఆ ముఖములోని ఆ దైవశక్తి, అతని ముఖములో దేవుని వెలుగు, ఇది చాలా అవసరం. ప్రతి క్రైస్తవుడికి కావాలి. ద గ్లోరీ ఆఫ్ గాడ్ షుడ్ రిఫ్లెక్ట్స్ ఇన్ హిస్ ఫేస్. ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో దేవుని కాంతి మనలోంచి అది ప్రతిధ్వనిస్తారు. రాజుగారు అడుగుతున్నారు, ఏమయ్యా నీకేంటి వ్యాధి ఏం లేదు కదా, దుఃఖముగా ఉన్నావేటి, ఏమైంది? బాబాయ్ అడిలిపోతున్నాడు నెహెమ్యా. తేటి ఎలాగున్నానబ్బా అనుకుంటున్నాడు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు.
అప్పుడు చక్కటి మాట చెప్తున్నాడు చూడండి అక్కడ. చూడండి ఈ మాట చూడండి. 3వ వచనం, నేను మిగుల భయపడి రాజు చిరంజీవిగాక, నా పితరుల ఉన్న సమాధులుండు పట్టణం పాడైపోయి దాని గుమ్మముల అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవునా. నేను అలాగున్న కారణం ఏమిటి అంటే, నా పితరులు ఉన్నటువంటి పట్టణం పాడైపోయి కాల్చేశారు, సమూల ధ్వంసం అయిపోయి, అంచేత నాకు బాధగా ఉంది అని చెప్తున్నాడు. అలాగా నా రోజు ఇల్లొస్తావా, నువ్వు వెళ్ళరా, సెలవుతాను అనలేదని. యూజువల్గా మనం చెప్పే మాటలు అవే, కానీ దేవుడు చెప్పిస్తున్నాడు రాజుతోటి. రాణి కల్పించుకుని అంటుంది, వెళ్ళి రావడానికి ఎంతకాలం పడుతుంది నీకు ఎంతని చెప్తాడు. రాజు మాట్లాడుతున్నాడు. సో నువ్వు వెళ్ళి ఆ గోడలన్నీ కట్టించేయి. అద్భుతం. ఈనాడు మన ఉప్పాడలో మనం నివసిస్తూ ఉన్నాం. ఉప్పాడలో అక్కడ సముద్ర కోత ఎక్కువగా వస్తూ ఉంది. అక్కడ హార్బర్ కట్టడానికి, తర్వాత గోడ కట్టడానికి జగన్ గారు, రాష్ట్ర ప్రభుత్వం చాలా 350 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. మరి ఆ యెరూషలేము చుట్టూ గోడలు కట్టడం, ఈ రోజుల్లో మనం గోడలు కట్టుకుంటున్నాం. మన ఇంటి చుట్టూ మనకుండే 5 సెంట్ల భూమి చుట్టూ గోడ కట్టుకోవడానికి ఈ రోజుల్లో 1,00,000-2 లక్షల రూపాయలు అవుతుంది. అది కూడా పెద్ద గోడ కాదు, జస్ట్ 4 అంగుళాల గోడ కట్టుకోవడానికి అంత డబ్బులు అయిపోతుంది. యెరూషలేము గోడలు, ఇప్పటికీ ఉన్న గోడలు నేను మనం చూశాను. గతంలో నేను యెరూషలేము పట్టణాన్ని దర్శించినప్పుడు ఆ పట్టణపు గోడలు, ఎంత పొడవైన గోడలు, ఎంత పెద్ద గోడలు చూసినప్పుడు నాకు చాలా, బైబిల్లో చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. అటువంటి గోడలు కట్టించినటువంటి పట్టణం అది. మన దేశం కనుక, మన రాష్ట్రం కనుక కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఒక పనివాడి చేతిలో 10,000 రూపాయలు పెట్టడం అంటే చిన్న పని ఏం కాదు. కానీ దేవుని కార్యం, ద వర్క్ ఆఫ్ గాడ్, దేవుడు తన పనిని అప్పగించడానికి నీలో అర్హత చూస్తే దేవుడు ఆ పని అప్పగిస్తాడు. ఆ అర్హత ఏంటంటే, నీకు ఆ భారం కలిగి ఉందా, ఆ బాధ్యత కలిగి ఉందా. అంచేత నెహేమియా నువ్వు వెళ్ళు, అంతా కట్టించు అని పంపించాడు. అందుచేత మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజుల్లో దేవుని బిడ్డలుగా మనం దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాము. ఇప్పుడు 4 రోజులు మన పాటు ఈ కరోనాను బట్టి మందిరాల్లో ఆరాధన జరగట్లేదు. కానీ మళ్ళా కొంతకాలంలో మనం అంతా తిరిగి మందిరానికి వస్తాం. మందిరానికి వెళ్ళినా వెళ్ళకపోయినా మనం దేవుని సంఘ సభ్యులం కనుక మనం తిరిగి మళ్ళా దేవుని యొక్క పనిలో బాధ్యత కలిగిన వారమై ఉన్నప్పుడు దేవుడు మనను తన సేవ నిమిత్తము వాడుకుంటాడని దేవుని సేవకుడిగా నేను తెలియచేస్తున్నాను. అప్పుడు ఆ 2వ అధ్యాయం అంతా నెహెమ్యా బయలుదేరి ఆ ప్రాంతం వెళ్ళాడు. ఆ ప్రాంత ప్రజలకు తెలియచెప్పాడు. తన పని మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆ పట్టణంలో తనకు విరోధస్తులు కొంతమంది లేచారు. సన్బలైట్, టోబి అనేటువంటి వారు లేచి గోడలు కట్టడానికి వచ్చినటువంటి వారిని బట్టి వారందరూ చాలా దుఃఖపడిరి అని రాయబడ్డది. అందరూ కాదు, కొంతమంది మాత్రమే. అందుచేత అపోజిషన్ అనేటువంటిది ఉంటుంది, కానీ దేవుని పని ఆగదు. గ్రంథం అంతా చదివినప్పుడు నెహెమ్యా గొడవలన్నీ కట్టించాడు.
ఓ దేవుని సహాయం చేత బిల్డింగ్ అంత కట్టించబడినప్పుడు చివరికి ఈ గ్రంథములో జరిగినటువంటి సంగతి ఏమిటి అంటే అతడు ఆ యొక్క ప్రాంతానికి గవర్నర్ అయిపోయాడు. రాజు అతను అక్కడ అపాయింట్ చేశాడు. చూడండి, ఈ చిన్న గ్రంథంలో ఓ చిన్న వ్యక్తి ఎంత స్థాయికి ఎక్కాడో చూడండి, ఎంత ఉన్నతమైన స్థితికి ఎదిగిలాడు చూడండి, ఎంత స్థాయికి వెళ్ళాడు చూడండి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజుల్లో చాలామంది మరి చాలా దేవుని సేవకు వస్తున్నారు, కానీ వెంటనే ఇంకేదో అయిపోవాలనుకుంటున్నారు. కాదు, దేవునిలో నువ్వు అలా దేవునికి అందుబాటులో ఉంటే దేవుడు నిన్ను అద్భుతంగా నిన్ను వాడుకుంటాడు అని తెలియచేస్తున్నాను. నువ్వు చేస్తున్నటువంటి పని ఏ పనైనప్పటికీ దేవుణ్ణి ప్రేమించి దేవుని సేవ పట్ల భారం కలిగి దేవుని యొక్క నామాన్ని మహిమపరచగలిగితే దేవుడు నిన్ను అద్భుతంగా దీవిస్తాడు, హెచ్చిస్తాడు, తన పని కొరకు వాడుకుంటాడని దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సేవకుడిగా మీకు తెలియచేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాలం దైవ సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని మహిమపరుస్తున్న మనందరం కూడా దేవుని కృపను బట్టి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ దేవుని వైపు తిరిగి నెహెమ్యా వలె ఓ చక్కటి భారం కలిగి బాధ్యత కలిగి దేవుని యొక్క సేవలో ముందుకు సాగాలని దేవుని యొక్క సేవకుడిగా నేను తెలియచేస్తున్నాను. ఎందుకంటే దేవుడు నీ యొక్క భారమును చూస్తాడు, నీకున్నటువంటి ఆశను చూస్తాడు, నీకున్న ఆలోచనను చూస్తాడు. దేవుడు నిన్ను నీ యొక్క అందుబాటు, దేవునికి మనం అందుబాటులో ఉన్నప్పుడు దేవుడు మనను ఎంత వాడుకుంటాడు. ప్రభా నేనున్నానని యెషయా చెప్పాడు. ఎస్, మనము దేవుని దగ్గర ఉండాలి. ఆయన ఒక పని చెప్పినప్పుడు ఆయన పని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము ఆ పని చేయడానికి సంశయత కలిగి దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. మనల్ని ప్రత్యేకంగా పుట్టినే వదిలిపెట్టడు. దేవుని యొక్క దీవెన మండిగా మన మీద మన కుటుంబాల మీద మెండిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. కనుక నెహెమ్యా గ్రంథం నేను మొదటి అధ్యాయం చెప్పాను, రెండో అధ్యాయంలో కొన్ని మాటలు మీకు చెప్పాను. కనుక మీరు ఈ వారంలో ఈ నెహెమ్యా గ్రంథం అంతా చదివి ధ్యానించి దైవ దీవెన మీరు పొందాలని దేవుని సన్నిధిలో దేవుని సంఘాల కొరకు దేవుని సేవ కొరకు భారముతో బాధ్యతతో సేవ చేయాలి. దేవునికి నామానికి మహిమ కలగాలని, అలాగే మనందరం బాధ్యతతో ఈ కరోనా వ్యాధిని మొత్తం ప్రార్థన చేయగలిగితే దేవుడు అద్భుతం చేసి ఈ వ్యాధిని నిర్మూలన చేస్తాడని మనందరం కూడా ఎదురు చూడాల్సిన బాధ్యత మనకుంది. త్వరలో దేవుడు ఈ యొక్క అద్భుతం చేయాలని మనందరం కూడా అందరూ కూడా ఈ లైవ్లో ఎంతమంది అయితే కనిపెడుతూ ఉన్నారో అందరూ కూడా అందరినీ నేను మనవి చేసేది ఏంటంటే మీరు దయచేసి ప్రార్థన చేసి ఈ అద్భుతాన్ని మీరు చూడాలని, మీరు దేవుని మహిమపరచాలని మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ కొందనాలు. ఈ ఉదయకాలం నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచి నిన్ను ఆరాధించుకునే భాగ్యం ఇచ్చారు. మేము ఆరాధిస్తున్న సమయంలో నెహెమ్యా గ్రంథం ద్వారా మాతో మాట్లాడావు. నెహెమ్యా యొక్క భారము బాధ్యతను చూసి నీవు గొప్ప పనిని అప్పగించి అతని ద్వారా ఆ చక్కటి ఆ పరిశుద్ధ పట్టణం యొక్క ఆ గోడలు కట్టించావు, ఆ పట్టణానికి క్షేమాన్ని కలుగజేసావు. అదే ఆ పని చేయించడం మాత్రమే కాదు, ఆ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించినందుకు వందనాలు చెల్లిస్తూ
ఈ యొక్క గ్రంథాన్ని మేము ఇంకా వారమంతా చదువుకుని మరి ఈ యొక్క నెహెమ్యా వలె మేము మా యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి వ్యాధి కోసం ప్రార్థించడానికి సహాయం చేయమని దీవించి ఆశీర్వదించమని, ఎవరైతే ఆ వ్యాధిగ్రస్తులై ఉన్నారో వారందరి కొరకు ప్రార్థిస్తూ ఇప్పుడే వారిని విడిపించి బలపరచమని, సహాయం చేయమని, మహిమ పొందమని యేసు క్రీస్తు ప్రభు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దీవెన మనకు తోడైండు గాక. ఆమేన్.